హాయ్ హలో అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇక కంటెంట్కి వెళ్దామండి. మా ఊరు సోది సుత్తు లేకుండా, మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఆశ అనేది దుఃఖానికి మొదటి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం కూడా అంతమవుతుంది. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. అక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. నేర్చుకునే గుణాన్ని కోల్పోయిన వాడే నిజంగా ఓడిపోయినవాడు. అలాగే పడిపోయినవాడు, ఓడిపోయినవాడు, మోసపోయినవాడు. అర్థమైందనుకుంటా. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటూ పోతే సగం జీవితం అక్కడే అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. నీ యొక్క గమ్యం చేరేదారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో నీ గమ్యాన్ని చేరుకోలేవు. సాగిపో, నిరంతరంగా సాగిపో. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. అలాగే కష్టం ఎప్పుడూ వృధా పోదు. ధైర్యంగా ఉండు. నువ్వు బ్రతికేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం ఆ భగవంతునికి వదిలేయి. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ బాధ కూడా మీ దరి చేరదు. ఎవరి కోసం కూడా ఏదీ ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ కూడా ఒకేలా సాగిపోదు. నువ్వుంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. జీవితంలో ఎన్ని మైలురాళ్ళు ఉన్నా నిజంగా ఉండవలసినవి పెదవులపై చిరునవ్వులు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే. తప్పు చేసి కూడా తమదే గెలుపుని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అహం అడ్డుగా ఉంటుంది కాబట్టి. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధాలే కనక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, అలాగే బాధను తగ్గించడానికి, కష్టాల్లో తోడుగా నిలబడ్డానికి నేనున్నాను అని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టమే. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమో అనేది వాళ్ళు మనకి ఇచ్చే సమయాన్ని బట్టే తెలుస్తుంది. ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అని ఆలోచించే కంటే ఎవరి హృదయాన్ని కూడా మనం గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. నీ యొక్క మేలు కోరుకునేవారు ఎప్పుడూ కూడా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరుకునేవారు ఎప్పుడూ కూడా నిన్ను పొగుడుతూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నిజమైన మిత్రులు. అహంకారం, పొగరు, అలాగే గర్వం, ఇది నా దృష్టిలో ఎంతో ఖరీదైనవి. నాకు వాటిని కొనుక్కునే స్తోమత లేదు. అందుకే నేను చవకగా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత, అలాగే సర్దుకుపోవడం అనే వాటితోనే సరిపెట్టుకుంటూ ఉంటాను. మరి మీరు? మనం గొప్పవాళ్ళైన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టేవారే నిజమైన స్నేహితులు. గుర్తుంచుకోండి. గొప్ప జీవిత సత్యం ఏమిటంటే డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ. కాదంటారా? ఎవరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి గతే పడుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఒకరికి మంచి చేయాలనే ఆలోచనే తప్ప చెడు ఆలోచనలను కలిగి ఉండకూడదు. మనిషికి అహంకారం సృష్టించే చీకటిని ఛేదించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. బాధే బలవంతుణ్ణి చేస్తుంది, భయమే ధైర్యవంతుణ్ణి చేస్తుంది, అలాగే వైఫల్యమే నిన్ను వివేకవంతుణ్ణి చేస్తుంది. ప్రయత్నం అనే ఖచ్చితమైన చిరునామా నీ దగ్గర ఉన్నప్పుడు విజయమనే ఉత్తరం నిన్ను ఖచ్చితంగా చేరుతీరుతుంది. అబద్ధం చెప్పడం ఒక శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణిని పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. ఎందుకంటే అది మనలో ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని, అలాగే కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట చాలు. ఒక మనిషి గురించి
మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సహాయం, ఇక రెండవది మాటలతో మనసుకు చేసిన గాయం. ఆనందంగా ఉన్నవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైన వారి వల్ల మనకు ఆనందం మాత్రమే కాదు, సుఖం, దుఃఖం, బాధ, అలాగే కష్టాలు కూడా సంభవిస్తుంటాయి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు నీకు క్షమించే గుణం ఉండాలి.